హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి మసాలా ఓట్స్ చేశానండి. అలాగే లంచ్‌లోకి క్యాబేజీతో గోబీ 65 చేశాను. ఇప్పుడు ఆ 2 ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. సో, ఫస్ట్ మసాలా ఓట్స్ కోసము నేను కందిపప్పు, అలాగే ఎర్ర కందిపప్పు, పెసరపప్పు 2 స్పూన్లు వేసేసి కడిగేసి 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. తర్వాత నాకు కావాల్సిన కూరగాయలన్నీ తరుక్కున్నాను. నేనైతే క్యారెట్, క్యాప్సికము, బీన్స్, పచ్చి బఠానీ, ఆనియన్ తరుక్కున్నానండి. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మనము తిరువాత గింజలు అవి వేసేసుకున్న తర్వాత ఆనియన్స్, పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ కూరగాయలన్నిటిని కూడా వేసేసుకొని కొంచెం కలిపెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంతసేపటికి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని అలాగే మనం బిస్బిల్లాబాద్లోకి మసాలా వేస్తాం కదా, ఆ మసాలా వేసుకోవాలి. సో, ఈ మసాలా లేకపోయినా పర్వాలేదండి. మనం ఉప్పు, కారము, ధనియాల పొడి, జీరా పౌడర్ వేసేసుకోవచ్చు. సో, నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది వేసుకున్నాను అంతే. సో, ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్నాం కదండీ కందిపప్పు అవి. ఆ కందిపప్పు కందిపప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ ఈ కందిపప్పు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఓట్స్ తీసుకోవాలండి. ఓట్స్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఓట్స్‌కి మనకు 4 గ్లాసుల వాటర్ పడుతుందనమాట. సో, ఇలా ఓట్స్ అన్నీ వేసుకొని కలిపెట్టుకున్న తర్వాత మనము 4 గ్లాసుల నీళ్ళు వేసేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! నేనైతే ఒకటికి 4 గ్లాసుల వాటర్ అనేది వేసుకున్నాను. సో, ఇలా వేసుకున్న తర్వాత కలబెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో మనము 3 విజిల్స్ రానిస్తే మనకు అన్నీ ఉడికిపోతాయి చక్కగా. ఇబ్బంది లేదండి. సో, ఇలా విజిల్ పెట్టుకున్న తర్వాత కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత మనం చెక్ చేసుకొని తర్వాత మనకు టేస్ట్‌కి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసం కానీ, లేదంటే చింతపండు రసం కానీ వేసుకోవచ్చు. నేనైతే చింతపండు రసం వేసుకున్నానండి. సో, ఇలా వేసుకొని కలబెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇదే చేసుకున్నామండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. హెల్తీగా కూడా ఉంటుంది. 10 మినిట్స్‌లో ఫటాఫట్ అయిపోతుందనమాట. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఇదేనండి. నచ్చిందనే అనుకుంటున్నాను. సో, అలాగే మధ్యాహ్నం లంచ్‌లోకి సింపుల్‌గా చేసేద్దామనేసి బియ్యం కడిగేసి బియ్యము, అలాగే స్వీట్ పొటాటో ఉంటే రైస్ కుక్కర్‌లోనే ఒకటేసారి పెట్టేశానండి. అలాగే కందిపప్పు కడిగేసి పప్పుకు పెట్టాను. ఆనియన్, టమాటా, కొత్తిమీర వేసేసి పప్పుకు పెట్టేశానండి. ఇలా సింపుల్‌గా చేసేసుకుందాం సరిపోతుంది అనుకున్నాను. బట్ బయట చూస్తే వెదర్ చాలా చల్లగా ఉందండి. దట్టు స్నో పడిపోతుంది. సో, ఇలా వెదర్ ఉన్నప్పుడు మనం ఎలాగైనా వేడివేడిగా ఏదన్నా చేసుకొని తింటే బావుంటుంది అనిపిస్తుంది కదా! సో, అలాగే పప్పులో కూడా ఏదో ఒక కాంబినేషన్ ఉంటే బావుంటుందని చెప్పేసి గోబీ 65 చేద్దాం అనుకున్నానండి. దట్టు క్యాబేజీతో. సో, చాలా బాగా కుదిరింది ఇది కూడా. సో, ఇప్పుడు అది కూడా ఎలా చేద్దామో చూసేద్దాము. సో, నేనైతే ఇలాంటి సైజు క్యాబేజీ ఒకటి తీసుకొని క్యూబ్ లాగా కట్ చేసుకొని అయితే మామూలుగా అందరూ సన్నగా తరుక్కొని వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి చేస్తారండి. బట్ ఈ గోబీ 65కి అయితే ఇలా పొడవుగా తరిగేసుకొని అంటే కొంచెం క్యూబ్ సైజ్‌లో లావుగా తరుక్కుంటే సరిపోతుందంట. సో, ఇలా తరుక్కున్న తర్వాత మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ వేసుకోవాలండి. సో, నేను కూడా అలాగే అన్నీ అలా తరుక్కున్న తర్వాత ఉప్పు, కారము, అలాగే కొరియాండర్ పౌడరు, జీరా పౌడర్ కూడా ఇందులోకి వేయించి మిక్సీ కొట్టిన అదే పౌడర్ చేసినదైతే బావుంటుందండి. సో, నేనైతే వేయించుకొని పౌడర్ కొట్టుకొని వేసుకున్నాను జీరా. సో, అలా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒకసారి ఇవన్నీ కలిపేసుకోవాలండి. సో, అయితే గట్టిగా పిసికేయకూడదు కలిపేటప్పుడు. లైట్‌గా కొంచెంగా కలపాలి. మరీ గట్టిగా పిసికేయకూడదనమాట. సో, అవన్నీ ఒకసారి మిక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం టమాటా కచ్చప్పు, అలాగే సోయా సాస్, అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి. మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఓన్లీ రెడ్ చిల్లీ సాస్ మాత్రమే ఉందన్నమాట. సో, నేను ఆ 3 ఇంగ్రీడియెంట్స్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకున్నానండి. ఆ క్యాబేజీకి పట్టేటట్లు కింది నుంచి పై వరకు మొత్తం అంతా నీట్‌గా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, అలాగే బియ్య పిండి కూడా 2 టేబుల్ స్పూన్స్ అండి. అంటే మనకు ఈ మిశ్రమానికి తగినట్లు నేనైతే ఫస్ట్ రెండు కూడా కొంచెం కొంచెంగా వేసుకున్నాను. అలాగే ఇలా కలుపుకునేటప్పుడు మనకు కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుందనమాట ఎంత అని. సో, అలా నేనైతే 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, అలాగే మైదా పిండి వేసుకొని కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది మీడియం హీట్‌లోనే హీట్ చేసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా
ఆయిల్‌లో వేసుకోవాలి. అది కూడా అంతా కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుందండి. వేసుకున్న వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం మసిలినది అంతా నురుగు పోయిన తర్వాత ఇలా వచ్చినప్పుడు మనము కలపెట్టుకొని అన్నీ తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకున్న క్యాబేజీనంతా ఫ్రైలాగా చేసుకుంటే సరిపోతుంది. చాలా కరకరలాడుతుందండి. మీరు ఈ సౌండ్ వింటే తెలుస్తుంది కదా! సో, చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది. సో, ఈ 2 కూడా మీకు నచ్చినాయని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.